Dear friends, welcome to Biblical Parivartana once again. Welcome to Daily Devotions. సెప్టెంబర్ 1కి చెందినటువంటి వాక్య భాగం మొదటి సమయాలు 25వ అధ్యాయం. నాయకుల గొప్పతనాన్ని, గౌరవాన్ని కొన్నిసార్లు స్త్రీలే యుక్తిగా కాపాడుతారు కదా. ఈ చివరికి దాని యొక్క అర్థం ఏంటో మనం తెలుసుకుంటాం. వాక్యం చదువుకోబోయే ముందు మనం ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. మొదటి సమయాలు 25వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. ఇది సుదీర్ఘమైనటువంటి అధ్యాయం, అంతా చదవము. మొదటి 8 వచనాల్లో దావీదు నాబాలుకు చేసినటువంటి మంచి, అంటే వాళ్ళ మందల్ని కాపాడాడు అన్నమాట. చాలా మంచి చేశాడు, వాళ్ళని సురక్షితంగా కాపాడాడు. వాళ్ళని చదువుకుందాం. 1 నుండి 8, తర్వాత 16వ వచనం కూడా. సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలీలందరూ కూడుకొని అతడు చనిపోయానని ప్రలాపించుచు రామాలోనున్న అతని ఇంటి నివేశనములో అతని సమాధి చేసిన తరువాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను. కర్మెలలోని మాయోను నందు ఆస్తి కలవాడొకడు కాపురం ఉండెను. అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మెలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబిగెయిలు. ఆ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటివాడుగాను దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. కాలేబు అయితే మంచివాడే, నాబాలైతే చెడ్డవాడు అని ఇక్కడే సూచించబడింది. నాబాలు గొర్రెల బొచ్చు కత్తెర వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లనెను: మీరు కర్మెలునకు నాబాలు వద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగిరి. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారు ఉన్నారను సంగతి నాకు వినబడెను. నీ గొర్రె కాపరులు మా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మెలలో ఉన్నంత కాలము వారేదియు పోగొట్టుకొనలేదు. నీ పని వారిని నీవు అడిగిన ఎడల వారు అలాగు చెప్పుదురు. కాబట్టి నా పనివారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితిమి కదా. నీకిష్టం వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము. 16వ వచనం కూడా చదువుకుందాం. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఈ మాటలన్నిటినీ నాబాలునకు తెలియజేసి కూర్చుండగా 16వ వచనం, మేము గొర్రెలను కాయుచున్నంతసేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. దావీదు ప్రజలు నాబాలు యొక్క గొర్రెల చుట్టూ వాళ్ళు కాపలా కాశారన్నమాట. ఆ విధంగా చాలా మంచి చేశాడు. అయితే నాబాలు స్పందించినటువంటి విధం బాగుండలేదు. అది 9 నుండి 13. నాబాలు చేసినటువంటి దుష్ట స్పందన ఏంటి అంటే, దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలుకు తెలియజేసి కూర్చుండగా నాబాలు, దావీదు ఎవడు? యెషై కుమారుడెవడు? తమ యజమానులను పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకుని అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశు మాంసమును తీసి నేను బొత్తిగా ఎరగని వానికి ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పగా దావీదు పనివారు వెనుకకు తిరిగి
నూనె పట్టుకొని వారి పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేసిరి. 21వ వచనం. అంటే ఏ విధంగా దుష్టంగా ప్రవర్తించాడు. అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదియు పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయచూ వచ్చితిని. ఉపకారమునకు నాకు అపకారము చేస్తున్నాడే. వాడు అంత ఉపకారం దావీదు చేస్తే నాబాలు అంత అపకారానికి సిద్ధపడ్డాడు. తర్వాత ఇక పనివాళ్ళు ఏ విధంగా అబిగేలుకి జరిగిందంతా చెప్పారు. ఇప్పుడు నాబాలుకి తెలియకుండా మరి అబిగేలు దావీదుకి మరి కోప్పడ్డాడు కదా, ఆయన యుద్ధం చేయబోతున్నాడు, వాళ్ళని చంపబోతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో దాన్ని అవాయిడ్ చేయటానికి, ఆయన కోపాన్ని చల్లార్చడానికి నాబాలు అబిగేలు నాబాలుకి తెలియకుండా మరి కొన్ని గిఫ్ట్స్ పంపించిందన్నమాట. 19 నుండి 23 వరకు. మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనుక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞ ఇచ్చి గార్భం మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడి ఆమె వారిని కలుసుకొనెను. అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదియు పోకుండా ఈ అరణ్యంలో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయచూ వచ్చితిని. ఉపకారమునకు నాకు అపకారం చేస్తున్నాడే అని అనుకొని అతనికున్న వారిలో ఒక మగపిల్లవానినైనను తెల్లవారినప్పటికీ నేనుండనియను, లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలుగచేయునుగాక అని ప్రమాణము చేయుచుండెను. 23 గడ. అబిగేయులు దావీదును కనుగొని గార్భం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను. ఇది చాలా ముఖ్యమైనటువంటి సందర్భం. ఏ విధంగా అబిగేయులు దావీదు యొక్క కోపాన్ని చల్లార్చింది. 24వ వచనం. నా యేలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలనైనా నన్ను మాటలాడము, నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలను ఆలకించుము. కంటిన్యూ. నా యేలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్యపెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా యేలినవాడు పంపించిన వాని పనివారు నాకు కనబడలేదు. తర్వాత ఇంకా నాబాలు వలె ఉందిరుగా, కానీ ఇంకా 28వ వచనం నుండి చదువుకుందాం. 28వ వచనం నుండి ఆవిడ ఏం చెప్పింది. నీ దాసురాలైన తప్పు క్షమించుము. నా యేలినవాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా యేలినవాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రతుకు దినములన్నీ నీకు అపాయము కలుగకుండును. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనను ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్ద నున్న జీవపు మాటతో కట్టబడును. ఒకడు వడిసెలతో రాయి విసరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసరివేయను. ఆయన్ని బాగా యథార్థంగానే పొగిడిందన్నమాట. యెహోవా నా ఏలినవాడవగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా నిర్ణయించిన తరువాత, ఇక్కడ చాలా చాలా ఈ మాటలను గమనించాలి. నా ఏలినవాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే కానీ, నా ఏలినవాడవగు నీవు పగ తీర్చుకునినందుకే కానీ మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలినవాడవగు నీకు ఎంత మాత్రమును కలుగపోవును గాక. యెహోవా నా ఏలినవాడవగు నీకు మేలు చేసిన తరువాత నీవు నీ దాసులనగు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అనెను. అంటే
ఇక్కడ ఏంటంటే నీవు ఈ విధంగా పగ తీర్చుకుంటే నువ్వు రాజు అయిన తర్వాత, ఎందుకంటే రాజు తప్పకుండా ఆయన రాజు అవుతాడు అని తెలుసుకుని అబిగేలు చెప్పినటువంటి మాటలు. మరి నువ్వు రాజ్యంకి వెళ్ళినప్పుడు నీకు ఎలాంటి సాక్ష్యం ఉంటుంది, పగ తీర్చుకునేటువంటి వ్యక్తి అని ఉంటుంది కదా. కాబట్టి నువ్వు ఇంతవరకు మంచి పేరు పొందావు, ఎందుకు దీనికి పాల్పడతావని అతన్ని కన్విన్స్ చేసింది. ఇప్పుడు ఇక్కడ మనం నోట్స్ చదువుకుందాం. కార్సన్ గారు దీని గురించి చెప్పినటువంటి మాటలు ఏంటి. ఇక్కడ వృత్తాంతము చాలా ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా, నైపుణ్యతతో చెప్పబడినది. ఈ కథానిక ఈ కథానిక అదైతే చెప్పబడినప్పటికీ మనం అడగాల్సిన ప్రశ్న ఏంటి అని అంటే, ఈ కథానిక ఇచ్చట ఎందుకు అమర్చబడింది? కథ అంటే పెద్దది, కథానిక అంటే చిన్నది. ఆ వృత్తాంతంలో ఈ చిన్న కథ ఎందుకు అమర్చబడినది? 1-2 సమూయేలు కథాంశానికి ఏ విధంగా ఈ కథానిక దోహపడుతుంది? ఈ కథానిక ఏ విధంగా ఆ కథాంశాన్ని 1-2 ఆ యొక్క వృత్తాంతాన్ని ఏ విధంగా ముందుకి నడిపిస్తుంది? ఈ కథ ఎందుకు ఇక్కడ ఉన్నది అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఆనాటి, ఇప్పుడు దీన్ని తెలుసుకోవాలనుకుంటే ఆనాటి సాంప్రదాయాన్ని తెలుసుకోవాలి. ఇది వెస్టర్నర్స్కి తెలియదు, మనకి ఇండియన్స్కి తెలుసు. ఓకే, ఇండియన్ మరలా యూదుల యొక్క సాంప్రదాయం ఇండియన్ సాంప్రదాయానికి చాలా పోలికలు ఉంటాయి అన్నమాట. కాబట్టి అవునండి, ఇది మంచి సాంప్రదాయం కదా అని అంటారు. ఆనాటి సామాజిక సాంప్రదాయంలో తెలుసుకున్నప్పుడు ఈ వృత్తాంతాన్ని స్పష్టంగా అవగాహన చేసుకునవచ్చును. ఇప్పుడు దావీదును సౌలు పని కట్టుకొని వెంటాడుతున్నట్లు కనిపించట్లేదు. అంటే యాక్టివ్గా సౌలు దావీదుని వెంటాడలేదు. అయినా కానీ దాని గురించి 24వ అధ్యాయం మరలా చదవాలి. కానీ వారి మధ్య సంబంధాలు చాలా సున్నితంగా ఉంటున్న దాన్ని బట్టి మరి దావీదు ఆయనకి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోయాడు అన్నమాట. సున్నితంగా ఉంటున్నందున అతనితో ఉన్న ప్రజలతో పాటు దావీదు సౌలుకు కనిపించకుండా దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుత పాశ్చాత్య దేశీయులు, వెస్టర్నర్స్ అన్నమాట, అమెరికా కానీ వెస్టర్న్ యూరోపియన్స్ కానీ, వాళ్ళ సాంప్రదాయం హాస్పిటాలిటీ విషయంలో సాంప్రదాయం వేరుగా ఉంటుంది. దీనిలో 2 విలువలను మనం గ్రహించాలి. ఇక్కడ 2 విలువలు ఇశ్రాయేలు సాంప్రదాయంతో పెనవేసుకొని ఉంటున్నవి. ఇక్కడ కథ ఆ యొక్క సాంప్రదాయానికి పెనవేసుకుని ఉంటుందన్నమాట. మొదటిది ఏంటి అని అంటే, ఇతరులకు చేసిన మంచికి తప్పనిసరిగా ఏదో రీతిగా తిరిగి చెల్లించాలి. అంటే ఎవరన్నా మనకి మేలు చేస్తే మనం దానికి ఏదన్నా మరి మేలుకి కీడు చేయం కదా. ఇక్కడ ఏంటంటే తప్పనిసరిగా చేయాలి. అది యు మస్ట్ డూ అనేటువంటిది, అది అంటే పట్టుదలతో. మరి మనం పెళ్ళికి వెళ్ళామనుకోండి, ఏదైనా గిఫ్ట్ ఇస్తాం, లేకపోతే కొంత చదివింపులు 10,000 ఇస్తాం అనుకోండి. మరి వాడు 10,000 ఇచ్చాడు, మరి ఆయన ఇచ్చాడు కదా, కాబట్టి ఆయనకి చెల్లించాలి అనేటువంటిది మనసులో వాళ్ళకు ఉంటుంది. 10,000 ఇచ్చాడు, లేకపోతే మంచి గిఫ్ట్ ఇచ్చాడు, మరి వాళ్ళకి చెల్లించాలి కదా, తప్పనిసరిగా చెల్లించాలనేటువంటి ఆ సాంప్రదాయం ఉన్నటువంటిది
మనలాంటి సాంప్రదాయమే యూదులకు కూడా ఉంటుంది. ఈ మర్యాదను బట్టి ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకునే తీరుకు సంతరించుకుంటుంది. అంటే మర్యాద అంటే అంటే మాటలతో కాదు, బహుమతులు ఇచ్చిపుచ్చుకునేటువంటి మర్యాద. ఈ విధంగా జరగనప్పుడు తప్పు ఎవరైతే చేస్తారో, అంటే ఇచ్చినప్పుడు తిరిగి ఇవ్వకపోవటం, వాడు తప్పు చేసినట్టే కదా. చేసిన వాడు అవమానానికి గురి అవుతాడు. ఏంటయ్యా తీసుకున్నాడు, ఆయన ఏమీ 10,000 ఇచ్చాం, మరి ఆయన ఏమీ ఇక మా ముఖమే చూడట్లేదు అని అతను అప్పున్నట్టుగా భావిస్తారు. గిఫ్ట్గా ఇచ్చినా కానీ అప్పున్నట్టుగా గ్రహించడమే కాకుండా అవమానానికి కూడా గురవుతారు. రెండో వ్యక్తిని, అంటే ఎవరైతే తప్పు చేశాడో ఆ వ్యక్తిని ధిక్కరించినట్టుగా ఉంటుందన్నమాట. రెండో విషయం ఏంటంటే ఆతిథ్యం విషయం. ఆతిథ్య విధులను బట్టి ఆతిథ్యము ఇవ్వని ఎడల, ఇప్పుడు అబ్రహాం ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ మరి దూతలు వచ్చాయి కదా, మనుషుల రూపంలో దూతలు వచ్చినప్పుడు వాళ్ళు పబ్లిక్ పార్కులో ఉన్నారు. అప్పుడు అబ్రహాము వాళ్ళని ఇన్వైట్ చేశాడు. ఇన్వైట్ చేయకపోతే అది చాలా మొరట అన్నమాట. వాడికి అసలు సాంప్రదాయమే తెలియదు. అక్కడ వాళ్ళు స్ట్రేంజర్స్ అక్కడ పబ్లిక్ పార్కులో ఉంటే వీడు చూసి చూడనట్టుగా వాడికి ఆతిథ్యం ఇవ్వలేదు. అది దుర్మార్గంతో కూడినటువంటి ప్రాక్టీస్ అన్నమాట. అంటే ఎవరన్నా ఆతిథ్యం, అంటే స్ట్రేంజర్స్కి ఆతిథ్యం తప్పనిసరిగా ఇవ్వాలి అనేటువంటి విధి అన్నమాట. ఆతిథ్యం ఇవ్వని ఎడల వారి మనస్సాక్షి ఇక గిల్టీగా ఫీల్ అవుతుంది, ఒప్పుకోదు. అది మొరటుతనమునకు, దురాశకు గుర్తుగా ఉంటుంది. అత్యున్నతమైన దానిని, ఇప్పుడు ఏదన్నా అంటే ఈ దినాల్లో పనికిరాంది గిఫ్ట్గా ఇస్తారనుకోండి, కానీ అది మన సాంప్రదాయానికి చెందింది కాదు. బెస్ట్, మనకి ఏది బెస్ట్ ఉంటుందో దాన్ని గిఫ్ట్గా గెస్ట్కి ఇవ్వాలి. ఇప్పుడు గెస్ట్ ఎవరైనా వచ్చారనుకోండి, మరి మన బెడ్రూమ్లో, మంచి బెడ్రూమ్లో ఉన్నటువంటి బెడ్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఆతిథ్యం ఇస్తాం కదా. అది సాంప్రదాయం, మన సాంప్రదాయం. ఇది వెస్టర్నర్స్కి అలాంటిది ఉండదు. ఏదో అక్కడ వాళ్ళు బెడ్రూమ్లోని వాళ్ళే ఉండి ఎక్కడ ఏదో బయట కౌచ్లో పండుకోమని అంటారు. అంతేకాదు, హోటల్కి వెళ్దామరా అని తీసుకెళ్ళి ఇక ఎవరి బిల్లు వాళ్ళే కట్టుకోవాలి. ఒకసారి నాకేం జరిగిందంటే, వెడ్డింగ్ రిసెప్షన్కి, కూతురు వెడ్డింగ్ రిసెప్షన్కి అని తీసుకెళ్ళి అక్కడ హోటల్కి వెళ్తే నా బిల్లు నేనే కట్టుకున్నాను. చూడండి, వాళ్ళకంటే వాళ్ళ పరిస్థితి అంతా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఒకవేళ వాళ్ళు ఇచ్చారనుకోండి, ఏదన్నా వాళ్ళు తినేదానిలో మనలాగా మనం తినేదానిలో ఆఫర్ చేస్తాం కదా, మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు ట్రైన్లో, ఆ విధంగా ఇస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే, వాడికి ఏదైనా అయితే అది నేను ఇచ్చిన దాన్ని బట్టి అని నన్ను సూ చేస్తాడు అని ఇవ్వరన్నమాట. ఏదో కారణం, కానీ మనకు చాలా స్ట్రేంజ్గా ఉంటుంది. ఏదన్నా ఒక తెలియనటువంటి వ్యక్తి, ఇప్పుడు మనం ఏంటంటే తెలియనటువంటి వ్యక్తి కూడాను ఆఫర్ చేస్తారు, వాళ్ళు తింటూ ఉంటే మీరు కూడా తినండి అని కొంచెం ఒత్తిడి చేస్తారు, తప్పకుండా తినమని. మరి ఇప్పుడు ఏదో మనం కొంచెం 1-2 వేరుశనగలు అనుకోండి, వేరుశనగకాయలు అవి తీసుకుంటాం కదా, ఎందుకంటే వాళ్ళని ఇన్సల్ట్ చేయటం ఇష్టం లేక వాళ్ళు ఆఫర్ చేస్తారు, మనం కొంచెం తీసుకుంటాం. అలాంటిది వెస్ట్రన్ కంట్రీస్లో అలాంటిది కొంచెం
దాన్ని చూడం మనం. ఎందుకంటే ఏదన్నా అయితే ఇక నేను బాధ్యుడిని అని. వాళ్ళకి ఫ్రెండ్స్ అయినా కానీ, స్ట్రేంజర్సే కాదు, ఫ్రెండ్స్ అయినా కూడాను ఎవరు తెచ్చుకున్నది వాళ్ళే తింటారు. ఆహ్, వాళ్ళు వాళ్ళు తెచ్చుకున్నది వాళ్ళు తింటారు. ఫ్రెండ్‌కి కూడా ఆఫర్ చేయరన్నమాట. అంటే ఒక ఎక్స్‌ట్రీమ్ అనుకోండి. ఈ దినాల్లో కొంచెం వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. కానీ వెస్టర్న్ కంట్రీస్‌లో ఉన్నటువంటి ఆహ్, ఆతిథ్యం అలాంటిది. ఇక మన ఆతిథ్యం వాళ్ళ ఆతిథ్యానికి చాలా విభిన్నంగా ఉంటది. ఇచ్చట మర్యాద చూపించటంలో ఒక భాగం ఏది, బెస్ట్ గిఫ్ట్ మనం ఇవ్వాలి అనేది ఒక మర్యాద చూపించటంలో ఒక భాగంగా ఉంటుందన్నమాట. ఇట్ డిమాండ్స్ యాక్చువల్లీ. అంటే బెస్ట్ ఇవ్వాలి అనేది ఒక ఆతిథ్యంలో ఒక డిమాండింగ్ లాగా ఉంటుందన్నమాట. ఒక రూల్ లాగా ఉంటుంది. ప్రత్యేకంగా ధనికులైతే తప్పనిసరిగా ఈ యొక్క వాళ్ళు బెస్ట్ ఇవ్వాలన్నమాట. ఓకే. మరి ధనికులు ఇప్పుడు సినీ స్టార్స్ అనుకోండి, వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి వెడ్డింగ్ చేస్తుంటే ఆ వెడ్డింగ్ ఇన్విటేషనే ₹1,00,000 ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఆ విధంగా దే హ్యావ్ టు గివ్ దేర్ బెస్ట్. ధనికులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ విధంగా ఆతిథ్యం ఇవ్వాలి అనేటువంటి ఎక్స్పెక్టేషన్ అన్నమాట. ఈ సందర్భంలో ఇదంతా బ్యాక్గ్రౌండ్. ఈ సందర్భంలో దావీదు వర్తమానికులు, మెసెంజర్స్ నాబాలు ఇంటికి వచ్చినప్పుడు ఇక ఇప్పుడు వారి వారిని కాపాడినందుకు, వాళ్ళ మందలు కాపాడినందుకు ప్రతీకారంగా మాకు ధనం ఇవ్వండి అని ఏం అడగట్లేదు. ఆ పరిస్థితి కాదు. అంటే మేము మేము కాపాడాం కాబట్టి ప్రతీకారంగా కొంచెం డబ్బు ఇవ్వండి అని అంటలేదు. నాబాలు వారిని తిరిగి పంపించిన దొంగల ముఠాను సాహసంగా ఎదుర్కొనగలిగిన నీతిమంతునిగా వారిని పంపలేదు. అంటే ఇది కూడా జరగలేదు. ఏంటయా వాళ్ళు దొంగతనం చేయటానికి వచ్చారు అని సాహసంగా వాళ్ళని ఎదుర్కొని తిరిగి పంపించినటువంటి ఆ సాహసం కలిగినటువంటి వ్యక్తి కాదు. అలాంటి నీతిమంతుడు కూడా కాదు. మరి ఆయన చేసింది ఏంటి? నాబాలు ఇతరుల దగ్గర నుండి ఎప్పుడూ లాభం పొందాలి అని ఆశించినటువంటి, దానికి అలవాటు పడినటువంటి కృతజ్ఞుడు. మరి ఆయన కాపాడితే కృతజ్ఞత చూపించాలి కదా. ఇక్కడ కృతజ్ఞత ఆ జాబితాకు చెందినటువంటి వాడుగా ఇక్కడ గుర్తించబడ్డాడు. అంతేకాదు తిరిగి ఇచ్చే స్వభావం లేనివాడుగా ఉన్నాడు. అంతేకాదు మర్యాదను వ్యక్తపరిచే సాంప్రదాయాలను అసహించుకుంటున్నాడు. ఇక్కడ వాళ్ళ సాంప్రదాయం ఏంటి, ఈయన చేస్తుంది ఏంటి? అక్కడికి వచ్చి అక్కడ వాళ్ళు గెస్ట్గా వచ్చినప్పుడు వాళ్ళని పరామర్శించాలి కదా, అదేం చేయలేదు. ఇతరుల అవసరతలను లెక్క చేయక, అదొకటి. గెస్ట్గా వచ్చినప్పుడు వాళ్ళ అవసరతలు బాగోగులు చూసుకోవాలి, అది సాంప్రదాయం. వాళ్ళని అవమానపరిచాడు. ఓకే. ఆ విధమైనటువంటి వ్యక్తిగా, అంతేకాదు తన అభివృద్ధికి అభ్యుదయానికి తోడ్పడిన వారిని భరించలేని తీరులో బాధ పెట్టిన దుష్టుడిగా ఎంచబడ్డాడు. ఇవన్నీ కూడాను రాంగ్ అన్నమాట. ఈ కథనంలో అబిగెయిలు ఉత్తమరాలుగా కనిపిస్తుంది. ఏంటి ఆమె ఉత్తమరాలు? ఎట్లా అయింది? దయ చూయించింది, వినయం కూడా చూయించింది. వినయం చూయించింది. చాకచక్యంగా ఆయన కోపం ఎట్లా చల్లార్చాలి అని గిఫ్ట్స్ పంపించింది కదా.
ఆమె దావీదు కోపాన్ని తగ్గించి తన భర్తను అతను వాడుకున్న మనుషుల ప్రాణాలను కాపాడుతుంది. అబిగైల్ ఆవిడ ఆవిడ మాట తీరుని బట్టి, ఆవిడ ఇచ్చినటువంటి గిఫ్ట్స్ని బట్టి ప్రాణాన్ని చల్లార్చింది, తన భర్తను కాపాడింది. అంతేకాదు ఆయనతో ఉన్నటువంటి మనుషులను కూడా కాపాడింది. ఈ కథలో దావీదు మరి ఏంటి, అబిగైల్ అయితే చాలా ఉత్తమరాలుగా కనిపించింది. మరి దావీదు అటు ఇటుగా ఉన్నాడు. ఓకే, ఎట్లా అటు ఇటుగా అంటే ఉదయం అయ్యేటప్పటికి ఆయన నాబాల్ మీద పగ తీర్చుకోవటానికి సిద్ధపడ్డాడు. ఇక రాత్రి అంతా ఆలోచించాడు అనమాట, ఏం చేయాలి అని. నేను ఇంత వాళ్ళని వాళ్ళ వాళ్ళ మందని ఆ కాపర్ని కాపాడితే నాకు వీడు బడుద్దాయి ఈ విధంగా చేశాడు అని పగ తీర్చుకోవటానికి సిద్ధపడ్డాడు దావీదు. అతను చేస్తున్న ప్రతీకారానికి నిస్సందేహంగా కొంతవరకు ఆయన చేసింది తగిందే ఒక విధంగా ఆలోచిస్తే, మరి ఆ విధంగా దావీదు స్పందించటం అది తగిందే, సబబైందే అనుకోవచ్చు. కానీ ఆయన తలపెట్టిన దాన్ని ఆయన తలపెట్టింది చేస్తే రక్తపాతానికి దారి తీసేది. అది మరింత రక్తపాతానికి, నాబాల్ చేసిన దానికంటే దావీదు చేసింది ఇంకా మరి ఘోరమైనటువంటి పాపం అయ్యేది, రక్తపాతానికి దారి తీసేది. అంతేకాదు ఒకరోజు అతను ఆక్రమించే సింహాసనాన్ని అపవిత్రపరిచే నాయకత్వ శైలిగా మారుతుందన్నమాట. దాని అంతటిని అబిగైలు మార్చేసేసింది. అబిగైలు దీని అంతటిని చూచి ఆవిడ చెప్పింది సరైంది అని దావీదు గ్రహించేటట్టుగా, అతని మనస్సాక్షిని ఒప్పించేటటువంటి రీతిగా చేసిందన్నమాట. అవును, నువ్వు చెప్పింది సరే అని ఆయన ఒప్పుకున్నాడు. ఓకే, అతన్ని ఒప్పింపించింది. అంత అలాంటి చాకచక్యం కలిగినటువంటి వ్యక్తి. ఓకే, ఇప్పుడు ఎందుకు ఈ వృత్తాంతం ఇక్కడ ఉన్నది? కాబట్టి ఈ వృత్తాంతము ఇచ్చట ఎందుకు కూర్చబడింది, ఎందుకు ఇక్కడ చేర్చబడింది ఈ కథలో? ఇక ఒక విధంగా ఇది అనుకోవచ్చు, దావీదు తన సింహాసనాధిష్టం దగ్గరలో ఉన్నదని ఈ కథ తెలియపరుస్తుంది అని పైన ఆలోచిస్తే ఆ కన్క్లూజన్కి మనం రావచ్చు. అతన్ని అభిషేకించిన సమూయేలు ప్రవక్త అయితే చనిపోయాడు, 1వ వచనంలో చూస్తాం. దావీదు ఇప్పుడు 600 మంది సాయుధ బృందానికి నాయకత్వం వహిస్తున్నాడు. అంటే వీటంతని బట్టి ఏంటి అంటే ఆయన సింహాసనాన్ని అధిష్ఠించబోతున్నాడు అని సూచించేటువంటి కథానికలాగా ఉంటుంది అని అనుకోవచ్చు మనం. ఇప్పుడు కానీ తర్వాత కానీ దావీదు వారికి రాజు అవుతాడని గుర్తించిన ఇశ్రాయేలీల సంఖ్య పెరిగిపోతుంది. చాలామంది గుర్తించారు ఈయన రాజు కాబోతున్నాడని. ఆ సంఖ్యకి, ఆ మనుషులకి అబిగైలు ప్రతినిధిగా ఉంటుంది, రిప్రజెంటేటివ్గా ఉంటుంది అన్నమాట. అంటే ఆవిడ ఆలోచించింది అదే రీతిగా ఇశ్రాయేలు కూడా అదే విధంగా ఆలోచించారు. ఓకే, 28, 30 వచనాలు చదువుదాం. 28, 30 వచనాలు. నీ దాసురాలనైనా నా తప్పు క్షమించుము, నా ఏలినవాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా ఏలినవాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రతుకు దినములన్నిటను
నీకు అపాయము కలగకుండును. అంటే ఆయన సింహాసనాన్ని అధిష్ఠించబోతున్నాడు. ఆయన 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 యొక్క ఆహ్, ఆయన ఆయన వంశం కొనసాగుద్ది అని ఆవిడ గ్రహించిందన్నమాట. 30వ వచనం. యెహోవా నా ఏలినవాడవగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా నిర్ణయించిన తరువాత, కాబట్టి ఆవిడ గమనించింది, అతను దావీదు ఇశ్రాయేలుకి అధిపతి కాబోతున్నాడు. కానీ అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటి? ఎందుకు ఈ కథానిక ఇక్కడ కూర్చబడింది? అన్నిటికంటే ముఖ్యం ఏంటి అంటే, ఒకటేంటంటే ఆయన అధిష్ఠించబోతున్నాడు, దావీదు రాజు కాబోతున్నాడు అని సూచించేదిగా ఉంటుంది. కానీ దానికంటే బెటర్ రీజన్ ఏంటి ఈ కథ ఇక్కడ కూర్చడానికి అంటే, దావీదు ఇప్పుడు సౌలు నుండి భిన్నమైన నైతిక దిశలో వెళుతున్నాడని గుర్తించాలి. సౌలు శక్తి పెరిగినట్లే అతని ప్రతీకార కోరిక కూడా పెరిగింది. మరి ముందు అయితే సౌలు వినయంగానే ఉన్నాడు. నేనేంటంటే చిన్న గోత్రాన్ని నుండి వచ్చినటువంటి వ్యక్తిని, నేను రాజుని ఎట్లవుతాను అని ఆ విధంగా ఉన్నప్పటికీ, ఆయన అధికారం పెరిగేటప్పటికీ, ఆయన శక్తి పెరిగేటప్పటికీ ఆయన ప్రతీకారం, మరి సౌలుకి ప్రతీకారం చేయాలని తలంచాడు కదా, అది కూడా పెరిగింది. దావీదు కూడా అదే పరిస్థితిలో వెళ్తున్నాడు, అదే దిశలో వెళ్తున్నాడు. అబిగైలు మార్చింది. ఓకే, ఆ పగ తీర్చుకునేటువంటి దిశలో వెళ్తున్నప్పుడు సౌలు వలె అబిగైలు ఆ డైరెక్షన్ని మార్చింది. అబిగైలు అతన్ని అడ్డుకునే వరకు ఆ పందాలని వెళ్తున్నాడు. దావీదు కూడా స్వయంగా దీన్ని గుర్తించాడు. అవునమ్మా అని గుర్తించాడు. 32 నుండి 34 వరకు చదువుకుందాం. అందుకు దావీదు, నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము పొందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా జీవముతోడు తెల్లవారులోగా నాబాలునకు మగవాడొకడును విడవబడినట్లు మాట నిశ్చయము అని చెప్పి 35 కూడా చదువుతాం. తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత కొని నీ మాటలు నేను ఆలకించి నీ మనవిని అంగీకరించి తిని సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను. ఆ విధంగా అబిగైలు దావీదు మహారాజుని పగ తీర్చుకొనకుండా ఆపింది. ఆయన కోపాన్ని చల్లార్చింది. మరి నువ్వు చెప్పింది చాలా మంచిదమ్మా అని ఆయన్ని సమాధానంగా ఆయన వెళ్ళేటట్టుగా, ఆమె వెళ్ళింది సమాధానంగా, ఆయన వెళ్ళాడు. చాలామంది ఇప్పుడు మనకి అప్లికేషన్, చాలామంది శక్తివంతమైన క్రైస్తవ నాయకులకు ఇక్కడ ముఖ్యమైన పాఠాలు ఉంటున్నవి. ఏం పాఠాలు? ఇప్పుడు చెప్పిందే కొంచెం క్లుప్తంగా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు. సాంప్రదాయములు కొన్ని సరైనవి, కొన్ని సరి అయినవి కావు. ఓకే, అది ఈ సరైనదేంటి, సరైనది కాదు ఏంటి అనేది వాక్యమే నిర్ణయించాలి. ఓకే, కానీ ఆతిథ్యం అనేది వాక్యమే చెబుతుంది.
ఇలాంటి ఆతిథ్యం ఇవ్వాలి అని. కాబట్టి మన సాంప్రదాయం కానీ యోధా సాంప్రదాయం కానీ ఆతిథ్యం విషయంలో అది మంచిది. కాబట్టి ఇప్పుడు హెబ్రీ 13:1 చెప్పినటువంటి రీతిగా డివోట్ యువర్ సెల్ఫ్ టు హాస్పిటాలిటీ. హాస్పిటాలిటీ అంటే గ్రీకులో ఫిలోక్సెనస్ అంటారు. ఫిలాస్ అంటే లవ్, క్సనియా అంటే స్ట్రేంజర్స్, అంటే తెలిసినటువంటి వాళ్ళకి ఫ్రెండ్స్కి ఆతిథ్యం ఇవ్వటం కాదు, తెలియనటువంటి వాళ్ళకి, ఇల్లు వాకిలు లేకుండా పార్కులో ఉన్నటువంటి వాళ్ళకి, తెలియనటువంటి వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేటువంటి ఆతిథ్యం నిజమైనటువంటి ఆతిథ్యం. రెండవ పాఠం మనం నేర్చుకునేది నాబాలు దుష్టత్వాన్ని గురించి. కృతజ్ఞతగా చేసినటువంటి మేలుకు బదులు మేలు చేయటానికి ఆయన కీడు చేశాడు. మేలుకు బదులుగా కీడు చేశాడని మనం చదివాం కదా. ఇక ఎప్పుడు అందరూ ఇవ్వాలి అనేటువంటి తలంచేటువంటి వ్యక్తి. ఇంకా మన సామెత ఉంది కదా, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అనేటువంటి వ్యక్తులు ఉంటారన్నమాట. అది పిసినారిగా చేసేటువంటి వ్యక్తి. నో. దాతృత్వం అనేదాన్ని ఓల్డ్ టెస్టిమెంట్లో, న్యూ టెస్టిమెంట్లో అది ఎంకరేజ్ చేయబడింది. దాతృత్వం మనకున్న దానిలోనే మనం తక్కువగా ఖర్చు పెట్టుకుని ఎక్కువగా ఇవ్వాలి అనేటువంటిది. మర్యాదను వ్యక్తపరిచే సాంప్రదాయాలను అసహించుకునేటువంటి వాడు ఆయన. మరలా ఏంటి, ఇతరుల అక్రతలను లెక్క చేయనటువంటి వాడు. దావీదు అక్రతలో వచ్చి మరి షియరింగ్ అంటారు, షియరింగ్ చేయవయ్యా మరి మా గొర్రెలకు కూడా అంటే అతను దాన్ని లెక్క చేయాల. మరి దావీదు గురించి మనం ఏం నేర్చుకుంటామంటే, అంతవరకు నిలబెట్టుకున్న మంచిని చేతులారా చెడగొట్టుకునేటువంటి వ్యక్తిగా, పగదీర్చుకునేటువంటి వ్యక్తిగా ఆయన తయారయ్యాడు. ఎప్పుడు మనం అట్లా చేయకూడదు. అంతవరకు బాగానే చేశాడు. అంటే బత్షెబా విషయంలో మనం చూస్తాం 11వ అధ్యాయంలో, 2వ సమూయేలు 11వ అధ్యాయంలో ద లోయెస్ట్ పార్ట్. కానీ చాలా వరకు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి మంచి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తి, దేవుని హృదయానుసారుడు అని సాక్ష్యం పొందుకున్నటువంటి వ్యక్తి. కానీ మరి పగ తీర్చుకునేటువంటి విషయంలో మరి మరలా బత్షెబాతో మరి అడల్టరీ చేసినటువంటి విషయంలో మరి ఆవిడ భర్తని చంపినటువంటి విషయంలో అది లోయెస్ట్ పాయింట్. కాబట్టి అంతవరకు అన్ని సంవత్సరాలు అంతవరకు మంచి చేసి మరి కొన్ని విషయాల్లో చెడు చేసి మనం చేసినటువంటి మంచి అంతటిని కూడాను దాన్ని ధ్వంసం చేస్తాం, చేతులారా చెడగొట్టుకుంటాం. అలా చేయకూడదు, పగ తీర్చుకోకూడదు. అంతవరకు మంచి చేసావు, ఓర్చుకో. ఓకే, నాయకులుగా మనం చేసినటువంటి మంచిని మన చేతులారా ధ్వంసం చేసుకోకూడదు అని ఆలోచించండి. ప్రతీకారం చేసేవాడు, ఓకే, రోమా 12:19 తర్వాత ఉంటుంది, తర్వాత ఇంటి దగ్గర చదువుకోండి దయచేసి. ప్రతీకారం చేయకూడదు, పగ తీర్చుకొనకూడదు, చెడును మంచితో గెలవాలి అనేటువంటి మాటలు ఉంటాయి అన్నమాట. కాబట్టి వాడు అంటే ప్రతీకారం చేయొచ్చు, పగ తీర్చుకోవచ్చు. కానీ దేవుడు ఏం చెబుతాడంటే, పగ తీర్చుకునేది నా పని, నాకు వదిలేసేసేయి అని అంటాడు. మరి అబిగేల్ గురించి మనం అబిగేల్ ద్వారా మనం ఏం పాఠం నేర్చుకోవచ్చు అంటే, జ్ఞానం, దయ, యుక్తితో మనం ప్రవర్తించాలి. ప్రార్థనలో వాక్యం చదువుకుంటే అలాంటి జ్ఞానం వస్తుంది. ఎలాంటి జ్ఞానం అంటే ఇతరుల మనస్సాక్షిని ఒప్పించేటువంటి జ్ఞానం ఇస్తాడు దేవుడు. ఓకే,
మ్, ఆ- అది బైబిల్లో బైబిల్ ద్వారా వస్తుంది, ప్రార్థన ద్వారా అలాంటి జ్ఞానం వస్తుంది. ఎలాంటి జ్ఞానం అంటే 119 దావీదు కీర్తనలో మరి 100 98 నుండి 100 దాకా చదివితే ఆ, మన వృద్ధుల కంటే మించినటువంటి జ్ఞానం, శత్రువుల కంటే మించినటువంటి జ్ఞానం, మరలా టీచర్స్ కంటే, బోధకుల కంటే మించినటువంటి, మనకు బోధించినటువంటి వాళ్ళకంటే మించినటువంటి జ్ఞానం, అలాంటి జ్ఞానం, తెలివితేటలు, అంటే బుక్కిష్ జ్ఞానం కాదు, ఏదో గ్రీకు హీబ్రూ ఆ, నేర్చుకోవటం పిహెచ్డి అది కాదు. జీవితంలో ఏ విధంగా యుక్తిగా దేవునికి అనుకూలంగా జీవించాలి, అలాంటి జ్ఞానం వస్తుందన్నమాట. ఆ విధంగా దేవుడు ఈ పాఠాలు నేర్చుకుని మనం నాయకులుగా మనం సంఘాలని ఏలాలి, కుటుంబాలని ఏలాలి అని ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ప్రే. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును కాక, తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నిన్ను కరుణించును గాక. ఆయన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపజేసి నీకు నీ ఇంటి వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సమాధానము అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.